హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ఈరోజు బెజ్జంకి జాతరకు వచ్చామండి. మా ఊరు దగ్గరలో టెంపుల్ ఉంటుంది, బెజ్జంకి జాతర. చూసారా, ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం సమ్మర్లో అయితే జాతర జరుగుతుందండి. మేమైతే ముందుగా అయితే టెంపుల్కి వెళ్ళే ముందు నామాలు అయితే పెట్టించుకున్నాము, స్వామివారి నామాలు. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి, లక్ష్మీ నరసింహస్వామిని. ముందుగా అయితే నామాలు అయితే పెట్టించుకుంటున్నాము. చూసారా జనాలు ఎంతమంది వచ్చారో. నైట్ అయితే చాలామంది వస్తారండి. ఈ ఖాళీ ప్లేస్ చూసారా, ఇదంతా ప్యాక్ అయిపోతుంది నైట్ టైంలో. చాలామంది వస్తారు. చుట్టూ రథం తిరుగుతుందండి. ఈ రథంలో స్వామివారిని పెట్టి ఊరేగింపు అయితే చేస్తారు. చూడండి రథం ఎంత అందంగా అలంకరించారో. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి. చూడండి స్వామివారు ఎంత హైట్గా ఉన్నదో రథం. చుట్టూ గజ్జలతోనే అలంకరించారండి. నైట్ టైంలో అయితే వెహికల్స్ అయితే తిరుగుతాయి. వెహికల్స్ తిరిగిన తర్వాత నైట్ జాతర ఉంటుందండి. మేమైతే మార్నింగే వచ్చాము, నైట్ వీలు కాదని చెప్పి. చాలా బాగుంటుంది, ఫేమస్ టెంపుల్ అండి. వీలైతే మీరు కూడా రండి. బెజ్జంకిలో ఉంటుందండి ఈ టెంపుల్, బెజ్జంకి మండలంలో. ఇదైతే ఎంట్రన్స్ అండి. మేమైతే లోపలికి వెళ్తున్నాము. కోరిన కోరికలు తీర్చే స్వామి ఈ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర. కొంతమంది అయితే కోళ్ళను అండ్ మేకలను కూడా కోసుకుంటారండి, కోరిక నెరవేర్చిన వాళ్ళు. చూడండి లోపల చాలా బాగుంటుంది. స్టెప్స్ అయితే ఉన్నాయండి, చాలా స్టెప్స్ ఉన్నాయండి. కోరికలు తీరిన వాళ్ళైతే ఇలా మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. అండ్ ఇంకా కొంతమంది అయితే బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారండి. చూడండి పసుపు కుంకుమ పెట్టుకుంటా పైకి అయితే వెళ్తున్నారు. చాలా స్టెప్స్ ఉన్నాయండి. మీరు అసలు అబ్జర్వ్ చేశారా అండి? లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడైనా కూడా గుట్ట పైనవే ఉంటాడండి. చూడండి మేమైతే మెట్లు అయితే ఎక్కుతున్నాము. ఎన్ని మెట్లు ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే పెద్ద గుట్ట పైన ఉందండి. పక్కకు చూసారా ఫ్రెండ్స్, కోనేరు ఉంది. ఇక్కడ చాలామంది కోరిక నెరవేర్చిన వాళ్ళు అని చిన్నపిల్లలకు తలనీలాలు ఇస్తామని మొక్కుకున్న వాళ్ళైతే అక్కడ గుండం దగ్గర ముందైతే తలనీలాలు ఇచ్చి ఆ గుండంలో స్నానాలు చేసి అయితే స్వామివారి దగ్గరికి అయితే వస్తారండి. ఇప్పుడైతే మేమైతే స్టెప్స్ ఎక్కుతున్నాము. చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు? జనాలు అయితే చాలామంది వచ్చారండి. స్వామివారు అయితే చాలా మహిమగల. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఏడుకొండలవాడి దగ్గర కూడా అక్కడ ఏడుకొండలవాడి స్వామివారి దగ్గర కూడా మెట్లు ఇట్లా మోకాళ్ళ పైన ఎక్కుతారు కదా, ఇక్కడ కూడా చాలామంది మోకాళ్ళ పైన నుండి ఎక్కుతున్నారండి కోరికలు నెరవేరిన భక్తులైతే. పైకి అయితే వచ్చేసామండి. పైన ఇంకా కొన్ని అయితే స్టెప్స్ ఉన్నాయి. దాదాపుగా టెంపుల్ పైకి అయితే వచ్చేసాము. చూసారా జనాలు ఎలా కూర్చున్నారో చూసారా అండి? పైన పెద్ద గుట్ట ఉందండి, గుట్ట పైన వెలిసిండు స్వామి. చూడండి మేము పైనుండి అయితే వీడియో తీసాము. కింద చూడండి ఎంత డౌన్ ఉంది, టెంపుల్ అయితే ఎంత పైన ఉందండి. మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్లో స్వామివారిని అయితే దర్శించుకున్నామండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశామండి. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ గజస్తంభం ముందే స్వామివారి విగ్రహం అయితే పెట్టారు.
చూసారా ఫ్రెండ్స్, ఇక లోపల ఎంట్రన్స్కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నామండి. మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని. ఇది ఎంట్రన్స్ అండి. పైన అయితే స్వామివారి నామాలు అయితే ఉన్నాయి. చూసారా, జనాలు అయితే అధిక సంఖ్యలో వచ్చారండి. ఇక్కడ లోపల అయితే కొంతమంది భక్తులు అయితే నా పొరడి దండాలు అయితే పెడుతున్నారండి. చూడండి స్వామివారిని అనేది దూరం నుండి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఆయన ఫేమస్ టెంపుల్ అండి. ఆల్మోస్ట్ అయితే మేము స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసామండి. స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. స్వామివారు చూసారా, కనిపిస్తున్నారు, దర్శించుకోండి. ఇలా వెండితోటి ఉన్నాడు స్వామి, లక్ష్మీనరసింహ స్వామి. చూసారా జనాలు ఎంతమంది వచ్చారో. ఇంకా నైట్ టైంలో అయితే ఎక్కువ మంది వస్తారండి. చూడండి, ఇక్కడ మా ఆయన అయితే పోలి దండాలు అయితే పెడుతున్నాడు. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే స్వామివారికి పోలి దండాలు అయితే పెడుతున్నారండి. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇక బయటికి వెళ్తున్నాము. ఇక్కడ తులసి అమ్మవారిది అయితే ఉందండి, తులసి అమ్మవారి చెట్టు. ఇక్కడ కూడా దర్శించుకున్నాము. అండ్ ప్రసాదాలు వెళ్ళామండి. మేమైతే ప్రసాదాలు తీసుకున్నాం, లడ్డు ప్రసాదం అండ్ పులిహోర తీసుకొని ఇక్కడ పైన కూర్చున్నామండి. చూడండి, పులిహోర తింటాం, బాగా ఆకలిస్తుంది ఫ్రెండ్స్. చూడండి గుట్ట, చూసారా ఎంత పైన ఉన్నదో. ఇంత పైన ఉన్నాడు స్వామివారు. అండ్ ఇంకా పైకి ఎక్కామండి మేము. పైన కూడా గజస్తంభం ఉందండి. ఇక్కడ చాలామంది చూడండి ఫ్రెండ్స్, ఎంత పైన ఉంది చూస్తున్నారా. గుట్ట ఎంత పైన కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది అయితే పిల్లలు కాని వాళ్ళు ముడుపులు కడుతుర్రు అండ్ తొట్టెలు అయితే కడుతున్నారండి. ఇక్కడ కోనేరు కూడా ఉందండి. చూడండి, పెద్ద గుట్ట పైన కింద కోనేరు ఉందండి. చూడండి స్వామివారు. నెక్స్ట్ అయిపోయింది కోనేరు నుండి మేము షాపింగ్ కాడికి అయితే వచ్చామండి. చూడండి, చాలా షాప్స్ పడ్డాయి. కంగనాలు, స్వీట్ హౌజులు చాలా పడ్డాయి ఫ్రెండ్స్. మేమైతే బ్యాంగిల్స్ తీసుకున్నామండి. బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళాము, చిన్న షాపింగ్ అయితే చేసాము. నాకైతే సెంటిమెంట్ అండి, ఎప్పుడు జాతరకి వెళ్ళినా బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. షాపింగ్ మాల్స్ అయితే బాగా పడ్డాయండి. ఓకే ఫ్రెండ్స్,
మీరు కూడా స్వామివారిని దర్శించుకున్నారు కదా, కామెంట్ చేయండి, లైక్ చేయండి. షాపింగ్ అయిపోయిందండి, బాగా దాహంగా ఉందని మేమైతే గోలీ సోడా తాగాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.